హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. అతిపెద్ద నగరంగా హైదరాబాద్. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీన ప్రక్రియ పూర్తయితే దేశంలోనే పెద్ద నగరంగా అవతరించనుంది రాష్ట్ర రాజధాని. అందుకు వడివడిగా పావులు కదుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 నగర పురపాలక సంస్థల విలీనానికి పచ్చజెండా ఊపింది. విలీన ప్రక్రియ కోసం పురపాలక జీహెచ్ఎంసీ చట్టాల సవరణకు సిద్దమవుతోంది. దీని ద్వారా జీహెచ్ఎంసీలో కొత్తగా కలిపే ప్రాంతాల అభివృద్ధితో పాటు అక్కడి ప్రజలకు ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, భవన నిర్మాణ అనుమతుల ఫీజులు, ఇతర ఫీజుల భారం పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేనా, విలీనం వల్ల నగర రాజకీయ ముఖచిత్రం కూడా మారబోతోంది. అయితే విలీనం అనంతరం జీహెచ్ఎంసీ మొత్తాన్ని ఒకే కార్పొరేషన్లా ఉంచాలా లేక 3 కార్పొరేషన్లు చేయాలా అనే విషయంపై ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాత కొత్త జీహెచ్ఎంసీ రూపురేఖలు ఎలా మారతాయి? సానుకూలతలు, ప్రతికూలతలు ఏంటి? ప్రస్తుతం 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లుగా ఉన్న జీహెచ్ఎంసీ పాలన 1.5 కోటి పైగా జనాభాకు సేవలను అందిస్తోంది. కాగా సమగ్ర అభివృద్ధి నేపథ్యంలో గ్రేటర్ విస్తరణ అనివార్యమని భావించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా స్థానిక సంస్థల విలీనానికి ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనానికి శ్రీకారం చుట్టింది. అలాగే మెట్రోపాలిటన్ రీజియన్ పాలన సాగించడం, సమగ్ర మాస్టర్ ప్లాన్ అమలుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. దీని ద్వారా కాలుష్యాన్ని కట్టడి చేయడంతో పాటు పెట్టుబడుల సమన్వయానికి వీలవుతుందని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే ఔటర్ పరిధిలోని ప్రాంతాలన్నింటినీ టీసీయూఆర్ అంటే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా పేర్కొంటూ ఒకే గొడుగు కింద అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అందులో 4 రకాల పాలన ఉంటుంది. ఈ వ్యత్యాసాల తొలగింపునకు 2024 సెప్టెంబర్ 2న ఔటర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీపంలోని 27 పట్టణ స్థానిక సంస్థల్లో విలీనం చేసింది. ఆ పట్టణ స్థానిక సంస్థల పాలక మండలి పదవీ కాలం జనవరిలోనే పూర్తవగా ఇప్పుడు అక్కడ ప్రత్యేక కమిషనర్ పాలన కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం 2026 ఫిబ్రవరి 11తో ముగియనుంది. ఈ తరుణంలో పదవీ కాలం పూర్తయ్యేలోపు శివారులోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధి 2000కు పైగా చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. అలాగే గ్రేటర్లో జనాభా 1.5 కోటి వరకు ఉండగా గ్రేటర్ వెలుపల 23 లక్షలకు పైగానే ఉన్నారు. విలీనమయ్యే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి మరో 20 లక్షల వరకు ఉంటారని అంచనా. ఈ లెక్కన విలీన ప్రక్రియ పూర్తయితే నగర జనాభా 2 కోట్లు దాటనుంది. హైదరాబాద్ నగర విస్తరణ నిజాం ప్రభుత్వం నుంచే కొనసాగుతోంది. 1869లో నిజాం ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపాలిటీ వ్యవస్థ ప్రకారం హైదరాబాద్, చాదర్ఘాట్ గా 2 మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. అప్పుడు 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 3.5 లక్షల జనాభా ఉండేది. ఆ తర్వాత 1921లో 84 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. జనాభా పెరగడంతో 1933లో చాదర్ఘాట్ ను హైదరాబాద్ మున్సిపాలిటీలో కలిపి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారు. 1955లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీలను కలపడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంసీహెచ్ గా ఏర్పాటైంది. ఇక 2007లో రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేసి హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసీగా మార్చారు. 2019లో జీహెచ్ఎంసీని 6 జోన్లు, 150 డివిజన్లుగా విభజించారు. తాజాగా మరోసారి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని 27 మున్సిపాలిటీలను విలీనానికి ఆమోదం తెలపడంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం మరోసారి పెరగనుంది. గ్రేటర్ విస్తరణతో ప్రయోజనాలతో పాటు శివారు ప్రాంత ప్రజలపై ఆర్థిక భారం పడే అవకాశం లేకపోలేదు. మున్సిపాలిటీలతో పోల్చితే ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సహా మరిన్ని పెరిగే అవకాశాలున్నాయి. అలాగే రాజకీయ ముఖచిత్రం కూడా పూర్తిగా మారనుంది. ప్రస్తుతం 150 డివిజన్లుగా ఉన్న విస్తరణతో 180 నుంచి 200 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే సర్కిళ్ల సంఖ్య 30 నుంచి 50 వరకు పెరగనుంది. ప్రస్తుతం 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా విస్తరణలో మరో 6 నియోజకవర్గాలు పెరగనున్నాయి. పార్లమెంటు స్థానాల సంఖ్య 6కు చేరనుంది. భౌగోళికంగా 5 జిల్లాల సరిహద్దులతో 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో జీహెచ్ఎంసీ విస్తరించనుంది. గ్రేటర్ విస్తరణ శివారు ప్రాంతాల్లో సమాన సేవలు, సమాన అభివృద్ధి కోసమే అని అభిప్రాయపడుతున్న ప్రభుత్వం మాస్టర్ ప్లానింగ్, రవాణా సదుపాయాలు మెరుగుపడడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని చెబుతోంది. ట్రాఫిక్, పర్యావరణ పరంగా ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది. సమర్థవంతమైన విపత్తు నిర్వహణ సాధ్యమవుతుందని, పెట్టుబడులకు అవకాశం ఉంటుందని చెబుతోంది. పారిశుధ్యం, తాగునీటి సరఫరాలో మెరుగుదల
అవసరాలతో పాటు పరిపాలన సామర్థ్యం, డిజిటల్ గవర్నెన్స్ అభివృద్ధి చెందుతాయని, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, పట్టణ ప్రణాళిక ఒకే గొడుగు కిందకు వస్తాయని అంచనా వేస్తోంది. ఇందుకోసం త్వరలోనే జీహెచ్ఎంసీ తెలంగాణ పురపాలక చట్టాలను సవరించి విలీన ప్రక్రియను పూర్తి చేయాలని యోచిస్తోంది.